జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. అక్క, శ్రావణ మాసంలోనే ఉన్నాము. ఈసారి శ్రావణ మాసం 5 శుక్రవారాలతో వచ్చింది. మనకు తెలిసిందే, ఒక శుక్రవారం అయిపోయింది, రెండవ శుక్రవారం రాబోతోంది. అయితే రెండవ శుక్రవారం చాలా చాలా వైభవంగా అష్టమి తిథితో కూడి వస్తోంది. అష్టమి తిథితో శుక్రవారం వస్తోంది. గురువారం వచ్చినా శుక్రవారం వచ్చినా చాలా చాలా విశేషం. కాబట్టి మరి ఈ శ్రావణ శుక్రవారం, రెండవ శ్రావణ శుక్రవారం అష్టమి ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజుని? చక్కటి రోజని చెప్పాలి పద్మిని. శుక్రవారము అష్టమితో కలిసొస్తుంది. వరలక్ష్మి వ్రతాలు అందరూ చేసుకోరు. చేసుకోలేని వాళ్ళు ఈ శుక్రవారం అమ్మవారిని హ్మ్. ఆరాధన చేసుకోవచ్చు. మహాలక్ష్మి దేవిని ఆరాధన చేసుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైన వస్తువులు అంటే అమ్మవారికి ఏమిష్టం? హ్మ్. ధూపం, దీపం, నైవేద్యం, అలాగా మంచి సుగంధ ద్రవ్యాలు, జవ్వాదు, హ్మ్. అలాగా కస్తూరి, అలాగే ఈ జాస్మిన్ హ్మ్. జాస్మిన్ ఆయిల్ అనేది హ్మ్. కూడా హ్మ్. వినియోగించవచ్చు. అంటే మనం చేసే నిత్య దీపారాధనలో కొద్దిగా జాస్మిన్ ఆయిల్ కూడా వేసి వెలిగిస్తే అమ్మవారు తొందరగా ప్రసన్నం అవుతారనమాట. హ్మ్. అలాగే అమ్మవారికి చదవాల్సిన స్తోత్రాలు కూడా ఉంటాయి. హ్మ్. ఆ రోజు అనగా స్వామి, అనగా లక్ష్మిని ఆరాధన చేయటం వల్ల కూడా హ్మ్. తొందరగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. రైట్. అనగా స్వామి, అనగా లక్ష్మి అష్టోత్తరాలు కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. హ్మ్. అష్టోత్తరాలతో చేసుకోవచ్చు. హ్మ్. ఆ రోజు కమలం పువ్వు హ్మ్. ఎక్కడైనా హ్మ్. అంటే మీకు కుదిరితే ఒక 3 కమలం పూలు పెట్టినా కూడా హ్మ్. అమ్మవారు చాలా తొందరగా ప్రసన్నం అవుతారన్నమాట. అమ్మవారికి చాలా ప్రీతి కదక్క కమలం ఆ! పువ్వులంటే. హ్మ్. చాలా ప్రీతి. హ్మ్. ఇంకా ఆ రోజు శుక్రవారం రోజు హ్మ్. మనకి ఈ కమలము మాల లాగా హ్మ్. కమలం గింజలుంటాయి కదా! హ్మ్. కమల గింజ. పూల్మకాని అదేనా? హ్మ్. పూలమకాని కాదు. హ్మ్. లోటస్ సీడ్స్ ఉంటాయి. హ్మ్. బ్లాక్ కలర్‌లో లోటస్ సీడ్స్ ఉంటాయి. హ్మ్. వాటిని తెచ్చుకొని ఈ శుక్రవారం లోటస్ సీడ్స్ హ్మ్. ఒక 6, ఓకే. శుక్రుడంటే 6 కదా! అవునక్క. లోటస్ సీడ్స్ 6, హ్మ్. గోమతి చక్రాలు 3, లక్ష్మీ గవ్వలు 3 అన్నీ తీసుకొనొచ్చి ఒక గిన్నెలో వేసి చక్కగా శుభ్రపరిచి, ఆ గిన్నెలో పూజించాలి. ఓకే. అష్టోత్తరం ఏదైతే చేస్తామో వీటికి కూడా హ్మ్. పూజించి, హ్మ్. అవి చక్కగా హ్మ్. ఈ శ్రావణ మాసం అంతా పూజించండి. ఎన్ని శుక్రవారాలొస్తాయో అన్ని. తర్వాత ఉంచితే అమ్మవారి దగ్గర ఉంచొచ్చు. లేదా మీ వ్యాపార స్థలాల్లో చక్కగా పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరం వేసి వీటిని ముడుపులా ఏసేసి కట్టేసి ముడుపులా పెట్టుకోవచ్చా? కట్టేసి జవ్వాదేసి హ్మ్. అందులో కస్తూరి గూడా దొరుకుతుంది. కస్తూరి గూడా వేసి హ్మ్. ముడుపులా కట్టేసి హ్మ్. క్యాష్ కౌంటర్‌లో లేదా మీ బీరువాల్లో పెట్టుకోండి. హ్మ్. లేదా మీ మనీ పర్స్‌లో. హ్మ్. లేదా పూజ గదిలో ఉంచినా గూడా హ్మ్. అంతే ఐశ్వర్యం వస్తుంది. హ్మ్. దీనితో పాటు హ్మ్. స్థిరలక్ష్మి ద్వాదశ నామ స్తోత్రం చెప్తాను. ఓహ్! స్థిర లక్ష్మి లక్ష్మి. కావాల్సిందే ఆ లక్ష్మి. నువ్వు ఉండట్లేదు. వస్తోందండి. సాలరీ వస్తోంది. ఇద్దరికీ కలిపి 3, 5 లక్షల సాలరీ. అంటే వాళ్ళకోను రూపాయి మిగలటం లేదండి. 1,50,000 భర్తకి, 1,50,000 భార్యకి. ఏవిరా డబ్బులంటే ఈఎంఐలు కట్ అయిపోతున్నాయి. అయిపాయ్. ఏం చేస్తున్నామో తెలీదు. ఆదాయం పెరిగింది, ఖర్చు పెరిగిందంటారు. హ్మ్. పాపం చాలా మంది కూడా ఖర్చులు ఎంత డబ్బొస్తే అంత ఖర్చులు. వెరీ సాడ్ అక్క. మనకేదో నవ్వుకుంటున్నాం గానీ, చాలా చాలా, బాధాకరం గదా! చాలా బాధాకరం. హ్మ్. అసలు నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ లేదనంటే హ్మ్. ఎంత బాధగా ఉంటుంది. హ్మ్. ఒక్కసారి మనకు గూడా అలాంటిది వస్తుంటది. అమ్మ ఎందుకు రాదు? ఒక్కోసారి. మన అతీతులం ఆ! గాదుగా. లక్ష్మీదేవి చంచలం. ఆ! అందుకే స్థిరంగా లక్ష్మీదేవి ఉండటం కోసమే నేను ఈ ప్రక్రియలన్నీ గూడా చెప్తూ హ! ఉంటాననమాట. హ! ఈ స్థిర లక్ష్మి కోసం మరి ఏం స్థిర జేయాలో చూద్దాం. స్థిరలక్ష్మి ద్వాదశ నామ స్తోత్రం హ్మ్. స్థిరంగా ఉండటం కోసం. త్రైలోక్య పూజితే దేవి కమలే విష్ణువల్లభే యదా త్వం సుస్థిర కృష్ణే తదా భవ మయిస్తర ఈశ్వరీ కమలాలక్ష్మిశ్చల భూతర్హరిప్రియ పద్మా పద్మాలయ సంపత్ రమాశ్రీం పద్మధారిణి ద్వాదశతాని నామని లక్ష్మీ సంపూజ్య పఠేత్ స్థిరలక్ష్మీర్భవేత్ తస్య పుత్రధారాభిః సహా. హ్మ్. అంటే స్థిర లక్ష్మినిస్తాను, హ్మ్. పుత్రుల్ని, పౌత్రుల్ని గూడా ఇస్తాను అని బ్యూటిఫుల్. చాలా అద్భుతమైన స్తోత్రం. ప్రతినిత్యం హ్మ్. శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి హ్మ్. ఈ స్తోత్రమును పఠించిన వారికి హ్మ్. వ్యాపార లాభం, హ్మ్. ఐశ్వర్యాభివృద్ధి కూడా కలుగుతాయి. బ్యూటిఫుల్. ఐశ్వర్యాభివృద్ధి, స్థిర లక్ష్మి గూడా హ్మ్. ఉంటుందన్నమాట. హ్మ్. అద్భుతం. దీంతో పాటురా హ్మ్. పద్మిని హ్మ్. మహాలక్ష్మాష్టకం హ్మ్. ప్రతిరోజు అంటే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళు గనక మహాలక్ష్మాష్టకం గనక ఏది నమస్తేస్తు మహామాయే ఆ శ్రీపీఠే సురపూజితే ఈ చాలా ప్రతి బావుంటుంది. శుక్రవారం హ్మ్. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే సురపూజితే శంఖచక్ర శంఖచక్ర గదాహస్తే గదాలక్ష్మి మహాలక్ష్మీ లక్ష్మీ నమోస్తుతే నమోస్తుతే. అనే విధంగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఈ మహాలక్ష్మాష్టకం చదువుకోవటం వల్ల హ! కార్యసిద్ధి, బాధల నివారణ, పాపహరణం, ఉన్నత ఉద్యోగ పదవి,
రాజభోగం, విష్ణులోక ప్రాప్తి, బా. మోహరోగ, మూత్ర రోగాల నిర్మూలన. మోహ రోగ పా అది నిర్మూలన అవుతుంది. నిర్మూలన, మోహరోగ, మూత్ర రోగాల నిర్మూలన కూడా అవుతుంది. శ్రీ మహాలక్ష్మి అష్టకం నేను నిత్యం చదువుతూ ఉంటాను. నాకు చాలా ఇష్టమైంది కూడా మహాలక్ష్మి అష్టకము. ఆ మహాలక్ష్మి అష్టకము శ్రావణ మాసంలో శుక్రవారం రోజు 9 సార్లు కనుక ఎవరైనా పఠించినా కూడా నేను చెప్పినవన్నీ కూడా కలుగుతాయి. కార్యసిద్ధి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉన్నత ఉద్యోగ పదవి అని కూడా చెప్పారు. అలా ప్రమోషన్స్, అలాగే ధనం, స్థిర ధనం ఉంటుంది, స్థిరలక్ష్మి ఉంటుంది అనమాట. పుత్ర పౌత్రులు కూడా అంటే పుత్ర పౌత్రాభి, పిల్లలే కదా అసలు సిసల ఐశ్వర్యం. అవును కదా. అవును. రైట్. అలా అన్ని ఇస్తున్నారు అమ్మవారు. ఏది బాధల నివారణ అవుతుంది, పాపహరణం అవుతుంది, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అవుతుంది, సర్వరోగహరణం అవుతుంది, రాజభోగం అనుభవిస్తాం, విష్ణులోక ప్రాప్తి. అంటే అంత అన్ని ఇక్కడ అనుభవించాలి అంటే భూమి పైన అనుభవించాల్సిన అన్ని అనుభవించి స్వామి పాదాల చెంతకి చేరే అటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ లక్ష్మీదేవిని ఆశ్రయిస్తే. అమ్మవారిని పట్టుకుంటే అయ్యవారి దగ్గరికి వెళ్తున్నాం. విష్ణులోక ప్రాప్తి అంటే ఈవిడ్ని మనం చేసుకోవాలి, ప్రసన్నం చేసుకోవాలి. అంతే కదా. అంత అద్భుతమైన స్తోత్రం రా మహాలక్ష్మి అష్టకం. అందరూ కూడా చదవాలి.